శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. శ్రీ కాత్యాయని వ్రత కథ గురించి తెలుసుకుందామండి. అక్షతలు చేతిలో పట్టుకొని కథను చదువుకొని కథాక్షతలు అమ్మవారి మీద వేసి తరువాత పెద్దలచే శిరస్సు మీద వేసుకొనవలెనండి. శ్రీ కాత్యాయని దేవి వ్రత కథ. పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిషారణ్యమున శౌనకాది మహామునులందరూ బహుపురాణములు ఎరింగిన వ్యాస శిష్యుడగు సూత మహర్షిగాంచి భక్తితో ప్రణమిల్లి, ఓ మహర్షి, నీవెన్నియో పురాణములను వినిపించితివి మరియు సందర్భానుసారముగా వ్రతములను వ్రత మహత్యములను తెలిపితివి. నీవు మా సంశయములను పోగొట్టు మహనీయుడవు. చతుర్దశ భువనాధీశుడైన ఈశ్వరుని మొదటి భార్యయగు సతీదేవి తన తండ్రియగు దక్ష ప్రజాపతి యజ్ఞగుండమునబడి దేహత్యాగమునరించెను గదా. ఈ విధముగా జరుగుటకు కారణమేమి? ఈశ్వరుడు ఆమెను రక్షింపలేకపోయెనా, లేక సతీదేవి యందు అనురాగము లేక మౌనముగా ఊరుకుండెనా? ఈశ్వరునకు భార్యావియోగము ఎట్లు సంభవించెను? మా సందేహములను తొలగించు సమర్థులు తాము తప్ప మరి ఒకరు లేరు, తెలియజెప్పురని ప్రార్థించిరి. వెంటనే సూత మహర్షి, ఓ మునులారా, మీ సందేహము తప్పక పోగొట్టగలను, సావధానముగా వినుడు అని ఇట్లు చెప్పసాగెను. దక్ష ప్రజాపతి తమ కుమార్తెయగు సతీదేవిని ఈశ్వరునకు భార్యగా నొసంగెను. సతీదేవి పరమేశ్వరునితో కలిసి కైలాసమున సుఖముగా నుండి కృతయుగమంతయు గడిపెను. త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో ముచ్చటలాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానము నొందెను. సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుచూ మాయమైనందుకు పరిపరి విధముల ఆలోచించుచుండగా పకపకా నవ్వుచూ ఈశ్వరుడు సాక్షాత్కరించెను. సతీదేవి పరమేశ్వరునిగాంచి, నాథా, మీరెచ్చటికి వెళ్ళిరి? ఎందుకు నవ్వుచున్నారు? నేనేమైనా తప్పు మాట్లాడితినా అని ప్రశ్నించెను. వెంటనే పరమేశ్వరుడు, ఓ సతీ, నాకు విష్ణువు తండ్రి వంటివారు, నేను అతనికి తండ్రి వంటివారను. మా ఇరువురకు ఏ విధముగు అంతరమును లేదు. ప్రస్తుతం మహావిష్ణువు భూలోకమున శ్రీరామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యయగు సీతతోనూ సోదరుడగు లక్ష్మణునితోడను వనవాసమునకై వెడలి పంచవటీ తీరమున పర్ణశాల నిర్మించుకొని నివసించుచుండెను. మన భక్తుడగు రావణుడు మయోపాయముచే సీతను అపహరించి లంకకు కొనిపోయెను. పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడామెను వెదుకుచూ ఆ అడవి అంతయు గాలించెను. సీతనెందుకు గానక శ్రీరాముడు సీతావియోగముచే కుమిలి మతిదప్పి ఆ అడవిలో కనబడ్డ పక్షిని, మృగమును, చెట్టును, పుట్టను, రెమ్మను, పుష్పమును సీతను చూచినారా అని ప్రశ్నించుచూ పోవుచుండెను. ఒకచోట పాడుబడ్డ శివలింగమును గాంచి శ్రీరాముడు ఎలుగెత్తి, పరమశివ, నా సీతను చూచితివా అని ప్రశ్నించెను. నా తండ్రియగు విష్ణువు కేక విన్నంతనే నేనచ్చడకు పోయి శ్రీరాముని ఎదుట నిలబడితిని. కానీ మానవ రూపంలోనున్న ఆ మహనీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు పోయెను. మానవ నేత్రాలతో దేవతలను చూడలేరు గదా. అందుచే మాయామానుష రూపధారియగు శ్రీరాముడు నన్ను చూడనట్లే నటించి ముందుకు పోయినందులకు నేను నవ్వుచుంటిని. ఇంతకు తప్ప మరి ఒక కారణము లేదు సుమా అని ఈశ్వరుడు పలికెను. ఈ మాటలు విన్న సతి, ఓ నాథా, మీ మాటలు నమ్మశక్యంగా లేవు. మహావిష్ణువు రామునిగా అవతరించి భార్యావియోగముచే మతి తప్పుట ఏమి? రాజులకు అనేక మంది భార్యలుందురు గదా. సీత కోసమని రాముడు పిచ్చివానిగా సంచరించునా? ఇది నమ్మశక్యముగా లేదు. మీరు కళ్ళబొల్లి మాటలాడుచుండిరి. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రాన మిమ్ము చూడలేకపోవుటయా అని పలికెను. వెంటనే శివుడు, సతీ, నీవు నా మాటలు నమ్మని ఎడల నీవు స్వయముగా అచటకు పోయి ఆ రాముని సీతావియోగ బాధను కన్నులారా గనుము, నీకంతయు బోధపడగలదని పలికెను. వెంటనే సతీదేవి, నాథా, నేను రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటీ తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు జనియచట ఆ శ్రీరామచంద్రుని సీతావియోగ బాధను కన్నులారా గాంచి చెవులారా అతని ఆక్రందనమును
విని సందేహాస్పదమై ఆ రాముని పరీక్షింపదలచి నేను సీతగా మారిపోవలెనని తలెంచెను. వెంటనే సతీదేవి సీత రూపము పొందెను. అదే సమయమునకు కైలాసమందున్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏ విధంగా పరీక్షించునో తెలుసుకొనవలెనని తలంచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీతామహాదేవిని గాంచి కనులు మూసుకొని చేతులొగ్గి నమస్కారము గావించి మరలా చూడగానే ఆమె శ్రీరామునకు అభిముఖంగా పోవుచుండెను. అప్పుడు శివుడు నా తల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెనని సంతోషింపసాగెను. ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి, ఓ జగన్మాత, నన్ను మోసగింపదలచితివా? నాకు నా భార్య తప్ప మరి యొక్క స్త్రీ స్వస్వరూపములో కనపడును అని పలికిన వెంటనే సతీదేవి స్వస్వరూపమునొంది, రామా, నిన్ను పరీక్షించుటకై నేను సీతారూపమునొంది తిని, నీ సీత ఎచ్చటనున్నను మహాసాధ్వి అయి ఉండగలదు అని పలికి అదృశ్యమాయెను. శివుడు కూడా జరిగినదంతయు తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసము చేరి ఏమీయూ తెలియని వానివలే మౌనముగా ఉండెను. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి, నాథా, నేను పోయి శ్రీరాముని పరీక్షించి తిని నిజముగా అతను మహావిష్ణువై ఉండి కూడా మానవుని వలె పామరుని వలె నటించుచుండెను అని పలికెను. వెంటనే శివుడు, సతీ, నీవతని ఎటుల పరీక్షించితివి అని ప్రశ్నించెను. వెంటనే ఆమె, నాథా, నీవు పరీక్షించిన విధముగానే పరీక్షించితిని అని అబద్ధమాడెను. వెంటనే శివుడు, సతీ, నీవు పరీక్షించిన విధము నా కన్నులకు కట్టినట్లుగా కనబడుచున్నది. ఇప్పటికీ నీవు దాల్చిన నా తల్లి రూపము నాకు కనబడుచున్నది. నీవు నా తల్లివి, నమస్కారమని వెడలిపోయెను. అంతటా ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని, నేను సందేహించుట ఓ తప్పు, దానిని కప్పిపుచ్చుటకు అబద్ధమాడుట మరి ఒక తప్పు పనిచేసి కలంకము పొంది తిని, ఆ కలంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండు అర్హతను కోల్పోతిని. అందుచే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా చూతునని శిక్షించను అని పరిపరి విధములా విచారించి కలంకితమైన తన దేహమును త్యజించుటకు నిశ్చయించెను. తన దేహమును విడిచిపెట్టుటకు పలు విధముల యోచించి చివరకు తాను ఏ ఇంట పుట్టెనో అచ్చటనే దేహము వదులుట యుక్తమని ఆ సతీ నిశ్చయించెను. ఆమె మహామాయగాన తన తండ్రికి ఈశ్వరుడన్న ద్వేషమును కలిగించి ఈశ్వరుని పిలవకుండా యజ్ఞమునరించు కోరికను కలిగించెను. మహామాయ నిర్ణయానుసారముగా దక్షుడు శివుని అవమానింపదలచి శివునకు హవిర్భాగమిడకుండా యజ్ఞమును తలపెట్టి దేవతలందరూ ఆ యాగమునకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగమునకు పరమేశ్వరునితో కలిసి వెళ్ళుదమని ఈశ్వరుని కోరెను. ఆ యాగమునకు వెళ్ళుట యుక్తము కాదని పరమశివుడు చెప్పినను ఆమె వినిపించుకొనక ఆ యాగమునకు వెళ్ళి తీరవలయునని మంకుపట్టు పట్టెను. దానితో శివుడు చేయునది లేక నందీశ్వరుడు భృంగీశ్వరులను సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను. దక్షుని యాగముండములోనికి సతీదేవి ప్రవేశించి అచట తన వారెవ్వరూ పల్కరింపకపోవుటచే అవమానమునొంది రగులుచున్న అగ్నిగుండము చెంతకు చేరి చేతులు జోడించి, ఓ అగ్నిదేవా, నేనొక అబద్ధమాడుటచే ఈశ్వరునికి దూరమైతిని. ఇచ్చట అవమానమునొంది ఈశ్వరుని చూడలేను. కావున కలంకమొందిన నా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగిన వాడును నిర్మలమగు మనసున్న దయాహృదయుని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరునే భర్తగా పొందునట్లు చేయుము అని ప్రార్థించి భగభగా మండుచున్న ఆ అగ్నిగుండములోనికి దుమికెను. దేవతలందరూ హాహాకారములు చేయుచుండగా నందీశ భృంగీషులొక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగినదంతయు తెలిపిరి. సతీమరణ వార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారమును దాల్చి వీరభద్రుని సృష్టించెను. ఆ వీరభద్రుడు దక్షవాటికకు చేరి తన వంటి కోటానుకోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను శ్మశానవాటికగా మార్చెను. ఈశ్వరుడు సతీ వియోగముచే కలిగిన కోపమును భరింపలేక హిమాలయ శిఖరములను చేరి అచట విశ్రాంతి నొందుచుండెను. ఆ సమయమున పరమేశ్వరుని లలాటము నుంచి చెమట బిందు ఒకటి భూమిపై పడెను. శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూడచుండగానే 4 భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజముతో వెళ్ళు శిశువుగా మారెను.
ఆ శిశువు భూనబోంతరాళములు ప్రతిధ్వనించునట్లుగా రోదనము చేయసాగెను. శివుని భయముచే భూదేవి స్త్రీ రూపమునొంది ఆ శిశువుని ఒడిలోనికి చేర్చుకొని స్తన్యమొసంగెను. అప్పుడు రుద్రుడామెతో, ఓ భూదేవి, నీవు చాలా పుణ్యాత్మురాలవు. నా శిశువును పెంచుకొనుము. అతడు నీ యందు పుట్టుటచే కుజుడు, భౌముడు అను పేర్లతో సార్థకనామము పొందును. ఎర్రని రంగుతో ఉండుట చేత అంగారకుడని కూడా పిలిచెదరు. నవగ్రహాలలో ఇతడొక గ్రహము కాగలడు. ఇతడు ఇంతకాలము నన్ను ఆశ్రయించి ఉండుటచే నాకు భార్యావియోగము కలిగినది. ఈ కుజుని పుట్టుక ఎవరు విందురో వారికి కుజదోష పరిహారమగును అని శివుడు వెడలి వేరొక చోట సమాధి నిష్ఠాగరిష్ఠుడయ్యను. హిమవంతుడు పర్వతరాజు, మంచుకొండగాన నిర్మలమైన చల్లనైన ధీరహృదయుడు. అతని పట్టపురాణి మేనాదేవి. ఆమె ఆ దేవి గర్భవాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగానే ఒక శుభదినమున ఉద్భవించెను. హిమవంతుడు పూర్వజన్మములో కతి అను ముని, అందుచే అతని పుత్రికగా జన్మించుటచే కాత్యాయని అనియు, పర్వతరాజు కుమార్తెయగుటచే పార్వతి అనియు మహర్షులు ఆమెకు నామకరణం గావించిరి. ఆ కాత్యాయని శుక్లపక్షంలోని చంద్రుని వలె దినదిన ప్రవర్తమానమై బాల్యములోనే సర్వవిద్య కళాకోవిదమై వెలుగొందెను. మరియు అఖండమగు ఈశ్వరారాధన ఆమెలో వెల్లువిగసాగెను. క్రమముగా నారదుని ప్రోత్సాహముతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయు అవకాశము లభించెను. పార్వతికి వివాహ వయస్సు రాగా దేవేంద్రుడా శివుని సమాధిని భగ్నమొనరించుటకై మన్మధుని పంపెను. మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై మన్మథ బాణమును ప్రయోగించెను. ఆ బాణ ప్రభావముచే శివుడు సమాధిని వీడి మహాసౌందర్య రాశియగు పార్వతిగాంచి వెనువెంటనే తన సమాధిని భగ్నపరచిన మన్మధుని చూచి మూడవ నేత్రముతో అతని భస్వము గామించి వెడలిపోయెను. పార్వతి తన కన్నుల ఎదుట జరిగిన సంఘటనగాంచి బీరువు కాక ధైర్యమునవలంబించి తన తపముచే ఈశ్వరుని వశము గావించుకొనదలచి కఠోరమగు తపము సలిపెను. ఆ తపస్సుచే ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను పరీక్షించి భార్యగా స్వీకరించుటకు సమ్మతించెను. సప్తమహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరణకై శివుడు పంపెను. ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివునికి పార్వతి నొసంగుటకు సంసిద్ధము గావించిరి. ఒక శుభలగ్నమున అత్యంత వైభవపేతముగా శివపార్వతీ కళ్యాణము బ్రహ్మస్వయముగా జరిపించెను. శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందమునతో నిండియుండగా మన్మధుని భార్యయగు రతీదేవి పార్వతీనాథుని పాదములపైబడి తన భర్తను బ్రతికింపమని ప్రార్థింపగా అతను సంతోషముతో మన్మధుని బ్రతికించి రతీదేవికి మాత్రమే దృగ్గోచరుడగునట్లు చేసి ఆమెకు సంతోషము కలిగించెను. దేవతలంతా పరమేశ్వరుని దయాదృష్టికి మహదానందమునొంది ఆ దంపతులపై పూలవర్షమును కురిపించిరి. ఆ సమయమున పార్వతి పరమేశ్వరునితో, నాథా, నిన్నాశ్రయించిన దోషముచే గత జన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగమునరించితిని. నా వియోగముచే నీవు రౌద్రావతారము దాల్చి ఆ తాపము తీర్చుకొనుటకై నా తండ్రి పర్వతసానువులకు చేరినంతనే నీ లలాటము నుండి ఆ దోషము చెమట బిందువుగా మారి భూమిపై వడెను. వెంటనే ఆ బిందువు శిశువుగా మారి రోదనమొనరించుచుండగా భూదేవి ఆ శిశువును ఒడిలోనికి తీసుకొని స్తన్యమొసగి పుత్రునిగా స్వీకరించెను. ఆ సమయమున నీవు ఆ శిశువునకు భౌముడని సార్థకనామము పెట్టి నవగ్రహములలో అతనికొక స్థానమొసంగితివి. ఆ కుజుడు నిన్ను వీడి నాకెంతయో మహదానందము కలిగించెను. ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చేయగలందులకు ప్రార్థించుచున్నాను అని పలికెను. వెంటనే ఈశ్వరుడు ఆమెతో, ఓ పార్వతీ, కుజుని జన్మకథను విన్నవారికి కుజదోష పరిహారమగునట్లు ఆనాడే వరమిచ్చితిని. నీ కోరికను అనుసరించి ఇప్పుడు లోకములోని జనులకు కుజదోష పరిహారమై శీఘ్రముగా వివాహము అగుటకు, వివాహ ప్రతిబంధక దోషములు నివారణమగుటకు ఒక వ్రతము నీ నామ అంకితముగా స్థాపన చేయుచుంటిని. ఆ వ్రతమునకు నీవే ప్రధానాంశము. భౌమవారముచే కుజుడు ప్రదోషకాలమగుటచే నేనును అందు భాగస్వాములమైతిమి.
కాత్యాయని వ్రత అను పేరుతో భూలోకమున సుస్థిరముగాగలదు అని పలికెను. ఆ మాటలు విని పార్వతి మహదానందము నొందెను. పిదప పరమేశ్వరుడు పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరెను అని సూత మహర్షి శౌనకాదులకు వినిపించెను. శ్రీ కాత్యాయని దేవి వ్రతకథ సమాప్తం.